చేసిన తర్వాత మీకు అందరికి హార్డ్ కాపీ ఇచ్చా, సాఫ్ట్ కాపీ కూడా మీ అందరికి పెడతాం. మీకు ఒక ఐడియా ఉంటుంది. రియల్ టైమ్ గవర్నెన్స్, డేటా డ్రివెన్ గవర్నెన్స్. ప్రతి ఒక్క డేటా మన దగ్గర ఉన్నప్పుడు, ఈవెన్ ఏఐ కూడా ఒక టూల్ కింద మనం ఉపయోగించుకున్నప్పుడు, ఇంకొక పక్కన రియల్ టైం డేటా కూడా కలెక్ట్ చేసి, హిస్టారికల్ డేటా ఉంది, ఆన్లైన్ డేటా మీరు అప్డేట్ చేస్తున్నారు, బయట ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఉండే డేటా కూడా కలెక్ట్ చేస్తున్నాం, ఏఐ కూడా ఉపయోగించుకుంటున్నాం. డేటా డెసిషన్ అక్యురసీ విల్ బి అకార్డింగ్ టు మీ ఇంకా కరెక్ట్గా పనిచేస్తే 90-95% ఉంటుంది. నేను అనుకున్న టార్గెట్ అచీవ్ చేయడం పెద్ద కష్టం కాదు. ఇది అయిన తర్వాత మీకు ఇంకొక పక్కన ఆర్టీజీఎస్లో వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాం. అదే మరిగా మీరు ఇప్పటికే కొన్ని డిపార్ట్మెంట్ రియల్ టైం ఆన్లైన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా కొంతమంది మనుషులు రావడానికి ఎంకరేజ్ చేస్తున్నారు. దిస్ ఈజ్ వెరీ వెరీ, ఒక మాటలో చెప్పాలంటే కరెక్ట్ కాదు ఇది. ఇప్పుడు ఆల్ సర్వీసెస్ ఆన్లైన్లో వచ్చేస్తా ఉంటే మనకు కావాల్సిన బయట సర్వీస్ ఆన్లైన్లో తీసుకుంటున్నాం. మనం గవర్నమెంట్ సర్వీస్కి వచ్చినప్పుడు మళ్ళా ఆఫీస్కి రమ్మనే పరిస్థితికి వస్తున్నాం. ఇది మీరు ఏ డిపార్ట్మెంట్లో ఉన్నారో మీరందరూ చెక్ చేసుకొని ఇమ్మీడియట్గా కరెక్ట్ చేసుకోవాలి. కొన్ని డిస్కషన్ కూడా వచ్చాయి. ఇప్పుడు ఎండోమెంట్స్ ఉంది, ఒక టెంపుల్ సర్వీసెస్ ఉంటాయి. ఓసారి ఆల్ ఆఫ్ ఏ సడన్ అక్కడికి వచ్చినప్పుడు ఎలాంటి సర్వీసులు లేవు, అన్ని బుక్ అయ్యానంటే కొంత డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుందనేది ఒక డిస్కషన్ ఉంది. అలాంటప్పుడు 10-20% పర్వాలేదు, కానీ 90% కాదు 100% మీరు మళ్ళీ వాళ్ళు రమ్మంటున్నారు. అలాంటివి రెవెన్యూ ఇలాంటివి ఉన్నాయి. అవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే మీకు అందరికీ ఏంటంటే, ఒకటి ఆన్లైన్ సర్వీస్ ఆర్ వాట్సాప్ ఆర్ యాప్, we have to reduce over a period of time. ఆఫీస్కి రామనడం లేకపోతే తిప్పుకోవడం అవన్నీ పోవాలి. ఇంకొక పక్కన 13 జిల్లాల్లో కలెక్టర్స్ కూడా ఉన్నారు, ఎస్పీస్ ఉన్నారు. డిస్ట్రిక్ట్ ఆర్టీజీఎస్ అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఒరిజినల్గా 13 జిల్లాలు చేయాలనుకున్నాం. ఇప్పుడు ఆ 13 జిల్లాల్లో వస్తాయి. December 15th అంతా కంప్లీట్ అవుతాయి. సో దట్ 13x2 26 జిల్లాలకు వాళ్ళ సర్వీసులు ప్రొవైడ్ చేసే పరిస్థితి వస్తుంది. మనం ఎప్పుడో స్టార్ట్ చేసిన బిల్డింగ్స్ ఇవన్నీ అవి కూడా కంప్లీట్ చేస్తాం. ఇంకొక పక్కన ఇప్పుడు ఏఐ ఉపయోగించుకుంటున్నాం. ఏఐ ఉపయోగించుకున్న తర్వాత ఇప్పుడైతే జీవోలు అవన్నీ కూడా మీరు చాలా వరకు హిస్టారికల్ డేటా అంతా పెడుతున్నారు. ఇప్పుడు పెట్టిన డేటా అంతా కూడా ఆన్లైన్లోకి ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి. ఇవన్నీ కూడా ఏదైతే ఏఐ ఉపయోగించుకోవడం చాలా ఈజీగా వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఒక పక్క ఇది కాకుండా యూజ్ కేసెస్ ఆఫ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ మీ దగ్గర ఏమున్నాయి, ఏమేం చేయాలి, డాష్ బోర్డ్లు అవి కూడా వర్కౌట్ చేస్తారు. ఒకవేళ అవసరమైతే డేటా అంతా కూడా ఆన్లైన్లో పెట్టి, ఏదైతే అవేర్ డేటా అంతా ఆన్లైన్లో ఉంది, కొంచెం సెన్సిటివ్ డేటా పెట్టాం. సెన్సిటివ్ డేటా కానప్పుడు మిగిలిన డేటా అంతా ఆన్లైన్లో పెట్టి యూజ్ కేసెస్ తయారు చేయమని శాండ్ బాక్స్ కూడా క్రియేట్ చేస్తాం. ఎవరైనా ముందుకు వచ్చి తయారు చేస్తే ఆ తయారు చేసిన వాళ్ళకి అది కరెక్ట్ అనిపిస్తే మనం ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ చూస్తాం. బాగుందంటే మనం యూజ్ చేసుకుంటాం. వాళ్ళకు కూడా ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద సర్టిఫై చేస్తే వేరేది ఇక్కడ కూడా వాళ్ళు ఇది రిప్లికేట్ చేసి స్కేలింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే మరిగా ఈరోజు ఇంకా మీకోసం నేను అది కూడా చూశాను మీ దగ్గర. మీకోసంలో కూడా కొన్ని గ్రీవెన్స్ అన్నీ మీరు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఇవన్నీ కూడా నెక్స్ట్ మీటింగ్ నుంచి నేను అవి కూడా మీకు అందరికీ పెడతాను. కాంప్రహెన్సివ్ అసెస్మెంట్ ఆఫ్ ఎవ్రీ డిపార్ట్మెంట్, ఎవ్రీ మినిస్టర్, ఎవ్రీ సెక్రటరీ, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, డిస్ట్రిక్ట్స్ అన్ని కూడా వస్తాయి. ఇక్కడ మనం వస్తే క్వాలిటేటివ్ డిస్పోజల్ చేయమంటున్నాం.
మేము ఒక అసెస్మెంట్ చేస్తే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ మండల వైజ్ ప్రీ ఆడిట్ ల్యాప్సెస్ రిపోర్ట్ ఒకటి ఎప్పటికప్పుడు చేసి సెప్టెంబర్ అక్టోబర్లో చేశాం 2 నెలలకు కలిపి 4174 గ్రీవెన్స్లు వస్తే ప్రీ ఆడిట్ కంప్లీటెడ్ 2549 అంటే 61.07%. ప్రాపర్లీ రిడ్రెస్ 1450, ప్రాపర్లీ రిడ్రెస్ పర్సెంటేజ్ 56.89, అంటే దగ్గర ఒక 4% ల్యాబ్స్ ఉంది. 4.18% ల్యాబ్స్ అంటే కరెక్ట్గా ప్రాపర్గా డిస్పోజ్ చేయడం లేదు. అంటే ఇప్పుడు ఇంప్రాపర్ రిడ్రెస్లు వచ్చి 1099 అంటే 43.11%. నెంబర్ 1 డిస్పోజల్లో ఇంకా కొంచెం దగ్గర 1600 ఉంది. అంటే ఇక్కడ నాన్ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటే ఇట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబుల్ టు రిడ్రెస్. దాన్ని కూడా పెట్టుకొని తిప్పుతా ఉంటే ప్రభుత్వానికి క్రెడిబిలిటీ పోతుంది. అది కరెక్ట్ కాదు. ఒకవేళ ఎక్కువ గ్రీవెన్స్ వచ్చే డిపార్ట్మెంట్ ఉంటే ఆ డిపార్ట్మెంట్ అనలైజ్ చేస్తున్నాం. వాట్ ఈస్ ది రీజన్? అలాంటి డిపార్ట్మెంట్స్ని ఏ విధంగా స్ట్రీమ్ లైన్ చేయాలో వీ వాంట్ టు స్ట్రీమ్ లైన్. ఒకవేళ ఇప్పుడు రెవెన్యూ ఇలాంటి డిపార్ట్మెంట్స్ కొన్ని ఉంటే అవి హిస్టారికల్గా లెగసీ ప్రాబ్లమ్స్ కొన్ని వచ్చాయి. రికార్డ్స్ తారుమారు చేసేయడం, 22A కింద ప్రైవేట్ వ్యక్తుల ప్రాపర్టీస్ పెట్టడం, అలాంటి ప్రాబ్లమ్స్ కొన్ని వచ్చాయి. దాన్ని కూడా మనం స్ట్రీమ్ లైన్ చేసే పరిస్థితికి వస్తాం. ఇవన్నీ నేను ఎందుకంటే ఇవన్నీ చెప్తున్నానంటే ఇంకొక పక్కన నేను ఇప్పుడైతే తెమ్మన్నాను, అది కూడా మీకు ఒకసారి ఐడియా ఇవ్వడానికి. అడ్మినిస్ట్రేషన్ అనేది ఒక బాధ్యతగా ప్రవర్తిస్తే ఏ విధంగా ఉంటుందో ఒక ఉదాహరణ మీరు చూస్తే 14-19 13.49% గ్రోత్ రేట్ జిఎస్టిపి. అదే 19-20-23-24కి 10.32, అంటే దగ్గర 3.17% డిఫరెన్స్ ఉంది 5 ఏళ్ల సిఏజిఆర్. దీని ఇంపాక్ట్ ఏంటి అని మీరు ఆలోచిస్తే 5 సంవత్సరాల్లో పర్ క్యాపిటా ఇన్కమ్ 14-19 13.21%, 19-24 వచ్చే కొందికి 9.18%. రెంట్కి డిఫరెన్స్ 4.03, పర్ క్యాపిటా ఇన్కమ్ వచ్చే కొద్ది 4.03 డిఫరెన్స్ వస్తుంది. జిఎస్టిపి 3.17, దగ్గర 1% ఎక్కువగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ డిఫరెన్స్ వచ్చే పరిస్థితి వస్తుంది. అంటే హిస్టారికల్ గా చూస్తే ఇట్ మేక్స్ ఆల్ ది డిఫరెన్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. లాంగ్ టర్మ్ మనం చూస్తే నేను చాలాసార్లు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. 7.5% గ్రోత్కి 15% గ్రోత్కి డబుల్ అవుతుంది, ఏమంటే 4.5 times అవుతుంది. 7.5% గ్రో అయితే ఎక్స్ అమౌంట్ వస్తే అదే 15% అయితే 4.5 times ఎక్కువగా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం 20-25 years వచ్చే పరిస్థితి వస్తుంది. ఇలాంటివన్నీ కూడా హిస్టారికల్ గా మనం చూసినప్పుడు మనం ఈ బాధ్యత తీసుకున్నప్పుడు అన్నింటికంటే మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ముందు కంటే మనం ఒక అడ్వాంటేజ్ పొజిషన్లో ఉన్నాం. టెక్నాలజీ బాగా మెచ్యూర్ అయింది. ఏఐ ఈజ్ ఎ రియాలిటీ. ఒకప్పుడు హైటెక్ సిటీ కట్టి ఐటీని ప్రమోట్ చేస్తే ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్కి వెళ్ళి అదే మరి గూగుల్ లాంటి సంస్థ ఏఐ విత్ డేటా సెంటరు $15 billion పెట్టే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు నాలెడ్జ్ ఎకానమీ గురించి మాట్లాడితే నిన్న కూడా నేను చూస్తే కర్ణాటక ఒక టెక్నాలజీ ఆర్గనైజేషన్ చెప్పిన దాని ప్రకారం 33 లక్షల రూపాయలు పర్ యానం ఇన్కమ్ వస్తూ ఉంది అక్కడ టెక్నికల్ పని చేసే టెక్నాలజీ వాళ్ళకి. అదే హైదరాబాద్లో 30 లక్షలు వస్తూ ఉంది, వేరే ప్రాంతాల్లో చాలా తక్కువ వస్తూ ఉంది. ఇదంతా కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మనం నాలెడ్జ్ ఎకానమీకి ఉండే ప్రాధాన్యత. ఆ నాలెడ్జ్ ఎకానమీని ప్రాపర్గా ఉపయోగించుకోగలిగితే ప్రజల జీవితాలను మనం మారుస్తాం. ప్రజల్లో కూడా యాస్పిరేషన్స్ పెరుగుతున్నాయి, ఆలోచన విధానం పెరుగుతూ ఉంది. డెలివరీ మెకానిజం మనం కానీ సమర్థవంతంగా చేయకపోతే ఈ ప్రాబ్లమ్స్ అన్ని వచ్చే పరిస్థితి వస్తాయి.
ఇక్కడ నేను మిమ్మల్ని అడిగేది మీరందరూ అర్థం చేసుకున్నారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఇప్పుడు చెప్పిన సబ్జెక్ట్లో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మీరేమైనా చెప్పాలంటే చెప్పండి. డౌట్స్ కానీ క్లారిఫికేషన్స్ కానీ మీ డిపార్ట్మెంట్ ఎక్కడ అనుసంధానం కాకపోతే అది కూడా ఎప్పటిలోపల అవుతారు కూడా నాకు ఒక నిర్దిష్టమైన ఆలోచన. ఇప్పుడు ఉదాహరణ కొన్ని జిఏడి కూడా కొన్ని వర్కులు చేయాలి, మీరు ఇంకా అవన్నీ నోటిఫికేషన్స్ అవన్నీ కావాలి, అవి కూడా కంప్లీట్ చేయాలి. ఈ విధంగా ఇంకా కొన్ని డిపార్ట్మెంట్లు మిగిలిన డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ఇంకా మెయిన్ డేటా లేక్కి ఆ ప్రోగ్రామ్స్ అసోసియేట్ చేయడంలో మీరు కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీకు క్లియర్గా ఇది చెప్పిన తర్వాత మీకు ఒక ఐడియా వచ్చింది ఎక్కడెక్కడ ఏ విధంగా చేస్తున్నామని. నాకు 100% ఆన్లైన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి. ఆర్టీజీఎస్ కానీ ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి. మనం సర్వీసెస్ ప్రొవైడ్ చేయడమే కాకుండా మీకు డేటా ఇచ్చాం. మీ డిపార్ట్మెంట్లో కొన్ని డిపార్ట్మెంట్స్ మీరు చూస్తే మన డిపార్ట్మెంట్ ఇచ్చిన డేటా ప్రకారం పబ్లిక్ పర్సెప్షన్, పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ తెప్పించినప్పుడు కొన్ని డిపార్ట్మెంట్లు చాలా పాజిటివ్గా చేస్తున్నారు, కొన్ని డిపార్ట్మెంట్ అది రావడం లేదు. ఇంకా దానికి మీకు హిస్టారికల్ రీజన్స్ ఉండొచ్చు, సెన్సిటివ్ ఇష్యూస్ ఉండొచ్చు. బట్ అల్టిమేట్గా ప్రజల్లో సాటిస్ఫాక్షన్ రాకపోతే మనం ఏ పని చేసినా ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా కరెక్ట్ కాదు. ఈ విషయంలో కూడా ఇంత మునిపే భాస్కర్ చెప్పినప్పుడు చాలా డీటెయిల్స్ ఇచ్చారు. ఇక్కడ మనం చూస్తే పెన్షన్స్ 1 year చేశాం, ఫస్ట్ క్వార్టర్ చేశాం, సెకండ్ క్వార్టర్ ఇప్పటి వరకు చేశాం. ఇది కన్సిస్టెంట్గా పెరుగుతా వచ్చింది. ఫస్ట్ ఇయర్ 85% కరప్షన్ లేదు అంటే ఇప్పుడు 88.5% వచ్చింది. గివెన్ అట్ హోమ్ 87.6% ఉంటే అది 88.3కి వచ్చింది. ఆఫీసర్స్ బిహేవియర్ 83.5 ఉంటే 86.5కి వచ్చింది. ఇట్లా వేరియస్ డిపార్ట్మెంట్స్ అన్ని అనలైజ్ చేస్తే కొన్ని డిపార్ట్మెంట్, ఇప్పుడు ఉదాహరణకు ఆర్టీసీ, దిస్ ఇస్ వేర్ ఐఎమ్ ఆస్కింగ్ ఆల్ ఆఫ్ యూ ఆర్టీసీ వాళ్ళని, ఇన్ హౌస్ డిపార్ట్మెంట్ డిపార్చర్ ఆన్లైన్ 5% పెంచగలిగారు, 71 నుంచి 76కి వెళ్ళారు. అరైవల్ ఆన్ టైం అక్కడే ఉంది. స్టాఫ్ బిహేవియర్ 4.7% పెంచారు. సేఫ్టీ 6% పెరిగింది, 69.7 నుంచి 75.8కి వచ్చారు. అదే మాదిరిగా క్లీనినెస్, వెయిటింగ్, సీటింగ్ ఇవన్నీ అవుట్ సోర్సింగ్ చేశారు, కానీ అక్కడ మాత్రం బాగాలేదు. 1 year 7 months అయినాక 53% ఉంటే ఇప్పుడు కూడా 54లోనే ఉన్నారు. మీరు వాటర్ ఫెసిలిటీ 45 నుంచి 47లోనే ఉన్నారు. టాయిలెట్స్ 56 నుంచి 58లోనే ఉన్నారు. డిస్ప్లే ఆఫ్ షెడ్యూల్ రూట్స్ కూడా 61 నుంచి 62.2లోనే ఉన్నారు. అంటే ఏవైతే ఈజీగా చేయగలుగుతారో అవి ఇంకా చేయలేకపోయారు. ఇవన్నీ మీకు ఎవ్రీ మంత్ మేము ఇచ్చినప్పుడు మీరు కూడా ఫీల్డ్కి వెళ్ళడం, వాస్తవాలు చూడడం, ప్రజలకు మెరుగైన సేవలు అందించే పనిలో మనం ఉండాల్సిన అవసరం ఉంది. ఇట్ ఈస్ వీఆర్ ఆల్ మెంట్ ఫర్ దాట్. అలాంటి రేషన్ అదే మరి నేను చూశాను, అది 75 మంత్లీ టేకన్ 75.1, 75.1. ఐటమ్స్ క్వాలిటీ 73.8 నుంచి 78.7కి పెరిగింది. హాస్పిటల్ సర్వీసెస్ ఇవన్నీ కూడా అన్నా క్యాంటీన్ కన్సిస్టెంట్గా బాగా ఇంప్రూవ్ అవుతూ వచ్చింది. క్లీనినెస్ 80 నుంచి 82.3కి వెళ్ళింది. క్వాలిటీ ఆఫ్ ఫుడ్ 78.9 నుంచి 80.2కి వచ్చింది. టైమ్లీ ఓపెనింగ్ 80.6 నుంచి 85.1కి వచ్చింది. ఇక్కడ టెంపుల్స్లో ఇవన్నీ బాగున్నాయి, కానీ ఇంకా మీరు ఇవన్నీ ఆన్లైన్లో పెట్టడం అవన్నీ ఇంకా నాకు అనుకున్న ప్రకారం మీ దగ్గర నుంచి రావడం లేదు. ఇవి మున్సిపల్ సర్వీసెస్ ఇంకా ఇంప్రూవ్ కావాలి, ఎలక్ట్రిసిటీ కూడా ఇంకా ఇంప్రూవ్ కావాలి. సో ఈ గంజాయిది కూడా ఇంకా అవేర్నెస్ తేవాల్సిన అవసరం ఉంది. పని మాత్రం జరుగుతూ ఉంది, ఇంకా అవేర్నెస్లో ఇంకా చిన్న ఇవి ఉన్నాయి. సో నేను ఇక్కడ రిజిస్ట్రేషన్ కూడా 62 నుంచి 70కి వెళ్ళింది, కానీ ప్రాబ్లం అయితే ఇంకా కరప్షన్ అయితే ప్రిడామినెంట్ కనబడుస్తూ ఉంది.
ఇలాంటివి వచ్చినప్పుడు డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ అనే హెడ్స్గా ఉంటే మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది పీపుల్ ఆర్ వెరీ క్లియర్, దే ఆర్ ఓపెన్ మైండ్. మంచి చేస్తే మంచి అంటారు, చెడు అయితే చెడు అంటారు. మంచిగా ఉంటే మంచిగా అభిప్రాయం చెప్తారు, సరిగా లేకపోతే డెఫినెట్గా ఇది చేసే పరిస్థితి వస్తారు. ఇలాంటివన్నీ వేరియస్ యాంగిల్స్ నేను చూశాను. ఇంకా శాండ్ అయితే ఫ్రీగా ఇచ్చినా కూడా శాండ్ కూడా ఇంప్రూవ్ అయింది, కానీ ఇంకా చాలా ఇంప్రూవ్ కావాలి. ఇలాంటివి మనం చేసే కార్యక్రమాల్లో ఉండే ఇవన్నీ కూడా ఇంకా మేము ఏమేమి చెప్పామని చెప్పిస్తాం. అది కూడా మీకు రేటింగ్ కూడా ఎట్లా చేసాం మీకు కూడా ఇచ్చాం. క్వశ్చన్ ఎట్లుంటుందో కూడా మీకు చెప్పాం, మీరు కూడా కన్సల్ట్ చేసుకొని తీసుకున్నాం. ఇంకా ఆల్ స్టేక్ హోల్డర్స్, ఎవ్రీ డిపార్ట్మెంట్ ఈజ్ డూయింగ్ సర్వీస్. ఆ సర్వీసెస్ అన్ని కూడా రేటింగ్ చేసుకుంటాం. అవసరమైతే 4-5 మార్గాల ద్వారా క్రాస్ చెక్ చేసుకుంటాం. అల్టిమేట్ గా ఎవ్రీథింగ్ మనం కానీ కరెక్ట్ గా చేస్తే రిజల్ట్స్ ఆర్ బౌండ్ టు కమ్. కాబట్టి ఇప్పుడు నేను ఇది చెప్పిన తర్వాత మీరు ఏమన్నా ఉంటే ఇక్కడ మీకు డౌట్స్ ఉన్నా ముందు మీరు మాట్లాడితే నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్దాం. కలెక్టర్స్, ఎస్పీస్,